నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పారిశ్రామిక ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు. 11 తులాల బంగారం, 2,40,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు. బుల్లెట్ ట్రైన్ భూసేకరణ రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది. ఎవరికి అన్యాయం జరగదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించి C2 మ్యాట్రిక్స్ ను వెంటనే సవరించాలి. రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రామగుండం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ రమేష్ వివరాలు వెల్లడించారు. పారిశ్రామిక ప్రాంతంలో గత కొంతకాలంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది వ్యక్తులను పకడ్బందీగా పట్టుకున్నామని ఏసీపీ తెలిపారు. వారి నుండి 11 తులాల బంగారము, 2,40,000 నగదు, టెలివిజన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. వీడియో క్లిప్ ది మళ్ళీ ఎవరైనా వస్తే వాళ్ళకి మీ లోగో ఉంటుంది. 20 ఏళ్ళోడు 25 ఏళ్ళోడు జీవితాంతం దొంగనే నిద్రపడాల్సి వస్తుంది. అది ఇష్టమేనా మీకు? ఇష్టం లేదు కదా. ఇష్టం లేకుండా ఉన్నట్టు చేసిన తర్వాత మళ్ళీ మంచి ఎస్ఐ తీసుకొని వచ్చి ఏ గారి దగ్గరికి వచ్చి నా దగ్గరికి వస్తే వాళ్ళ మీద మంచిగా ఉన్నారు అని అంటే ఆ కేసులు తీసేపించి మంచిగా బతకాలని మీరే చేయాలి. పెన్షన్ కూడా తీసుకున్నారు. యూనిఫామ్ కానిస్టేబుల్స్ రమ్మని యూనిఫామ్ కానిస్టేబుల్స్ రమ్మని గత కొద్ది కాలంగా గోదావరిఖని డివిజన్ పరిధిలోని రామగుండం పోలీస్ స్టేషన్ ఏరియా లోపల గత కొద్ది కాలంగా జరుగుతున్న దొంగతనాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. దీనిలో రామగుండం సిఐ గారు, రామగుండం ఎస్ఐ గారు వీళ్ళ ఆధ్వర్యం లోపల ఒక టీం ఏర్పాటు చేసి గత కొద్ది కాలంగా జరుగుతున్న దొంగతనాల మీద ప్రత్యేక నిఘాతోటి ఈరోజు రామగుండం ఎస్ఐ సంధ్యారాణి గారు దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. 7 దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7 దొంగల నుండి దాదాపు 2,40,000 రూపాయల విలువ చేసేటువంటి టీవీ మరియు ఇతర వస్తువులు, తర్వాత ఒక 11 గ్రాముల బంగారాన్ని దొంగల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ రామగుండం ఏరియా లోపల చిల్లర దొంగతనాలు చేస్తూ గత కొద్ది కాలంగా ప్రజల లోపల చికాకు పరిచేటువంటి దొంగతనాలు చేయడం జరిగింది. వీటి మీద ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసినట్లయితే అందరూ కూడా ఫస్ట్ టైం దొంగతనం చేస్తూ చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నాం. రిమాండ్ పంపడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టకుంటే ఈ రకమైన చెడు అలవాట్లకు అలవాటయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రామగుండం పరిధిలోని ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటి అని అంటే తమ పిల్లలు
ఏం చేస్తున్నారు, ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, ఎటువంటి కార్యక్రమాలకు అలవాటు పడుతున్నారని చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది. ఇప్పుడు దొరకబెట్టిన పిల్లలను పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల యొక్క నిఘా, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ కొరవడం వల్లనే జరిగినటువంటి సంఘటనలు ఇవి వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులకు, ప్రజలకు పూర్తి స్థాయిలో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి ఒక పర్యవేక్షణ ఉండి వాళ్ళ పిల్లలు చెడుదారి పట్టుకోకుండా చూసుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా తమ తమ ఏరియా లోపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు కోఆపరేట్ చేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ దొంగతనాలు పట్టుకోవడం లోపల ప్రత్యేక శ్రద్ధ వహించిన రామగుండం సిఐ కృష్ణకుమార్ గారు, ఎస్ఐ సంధ్యారాణి వాళ్ళ టీంను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్లకు రివార్డు కొరకు సిపి గారికి ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులతో గతంలో అధికారులు చర్చలు జరిపారని, అప్పుడు రైతులు సానుకూలంగా స్పందించారని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. అయితే తాజాగా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టడంతో వారు నిరసనకు దిగారని ఆయన అన్నారు. నిరసనల సమయంలో కొంతమంది రైతులు పోలీసులపై కుర్చీలు, రాళ్లతో దాడికి పాల్పడడమే కాకుండా పోలీసుల కళ్లలో కారం చల్లడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం 600 మంది రైతులకు 500 గజాల ఫ్లాటు, మరో 600 మందికి పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల నష్టపరిహారం అందిస్తుందని, ఎవరికీ అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. అది న్యాయమా? ఎట్లా మనమే పోయినామనుకో వాళ్ళు దౌడు చేస్తే బాధ ఉంటుంది. మీరే 10 మంది పోతారు. అదే కారంపొడి మీకు అంటే మీరేమన్నా బాధనే కదా. ఓ డీసీ మీద కారంపొడి కొంచెం బాధ పోయడం తప్పు కదా. కానూనే ఉంటుంది. రూల్ ప్రకారం పోతుంది. రూల్ ప్రకారం పోతే ఇప్పుడు ఏముంటుంది ఇక అంటారు. అప్పుడు ఏం చేస్తాం? ఎందుకని ముఖ్యమంత్రి గారు పొద్దుగారు మళ్ళీ కూడా ఎవరికి అన్యాయం జరగదు, తగ్గింది అయిపోయింది, తెలుసో తెలుగు చేసారు, వాళ్ళని ఎక్కడ కూడా ఏమన్నదో కేసులు పెట్టి వదిలిపెట్టారు, వాళ్ళని ముఖ్య బాధ్యత తీసుకోండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ. వాళ్ళని జీవితాలు పాటు చేసి వాళ్ళతో ఇంత కొట్లాట పెట్టి కేసులు పెట్టుకున్నాం తగ్గట్టు చేయడం మంచిది కాదు. ఏదేమున్నా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచించో రైతులకు కూడా ఆలోచించి ఎవరి మాట వినకుండా తీసుకునే బాధ్యత మీరు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు. ఇప్పుడు అక్కడ 1 ఎకరం ఉన్న వాళ్ళకు 3 ఎకరాల ఉన్న వాళ్ళకి సేమ్ కంపారిజన్ చేస్తారా? ఎట్లా ఉంటుంది? 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 6 ఎకరాలు ఉన్నారు, అందరికీ 6 ఎకరాలు ఉన్నారు. 100 ఎకరాలు ఎంత ఎకరానికి 500 గదాలు ఇస్తాం. రైతులకు 600 గదాలు ఇస్తాము. ప్రైవేట్ ఉన్నలకు మటుకు 500 గదాలు ఇస్తాం. దాన్ని మంచి డెవలప్ చేసి ఇచ్చేది డెవలప్ చేసి ఇస్తాం. ఏది ఎక్కడైతే తీసుకున్నారో గవర్నమెంట్ నిర్ణయించలేదు ఎక్కడ ఇస్తారని. గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అక్కడనే ఏ విధంగా దాని బంద్కి ఎక్కడైనా బదిలీ చేసి అందరికీ రైతులు ఉన్నందుకు వీళ్ళకి ఉన్నదిస్తే ఉన్న రైతులకు మనకు 600 ఎకరాలు పట్టాలు ఇష్యూ అయింది. చూస్తారు, మీరు కూడా చూస్తారు. అన్ని పాల్గొనడానికి తయారవుతున్నాయి. ఈ 600 ఎకరాల మీద అయితే 200 ఎకరాలు రైతులకు ఇస్తే 600 గదాలకు ఇస్తారు. రైతులు లేని వాళ్ళకి మటుకు 500 గదాలు అని ప్రభుత్వం నిర్ణయించి దాన్ని ఇప్పించే బాధ్యత తీసుకుంటారు. పంట పొలాలకు నష్టపరిహారం అవుతుంది. అడుగుతారా మా ఇప్పుడు వాళ్ళకు కూడా అన్యాయం చేయకుండా సీఎం గారితో మాట్లాడి నేను వాళ్ళు కూడా 500 గదాలు ఎవరైతే ఉన్నారో రైతులు చర్చలు జరుగుతున్నాయి. మరి హైదరాబాద్ తోటి అన్యాయంగా చేసి పెన్షన్ మాట్లాడినాకనే హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ రైతులతో మాట్లాడి కలెక్టర్ కూర్చొని నేను కలెక్టర్ అందరితో కూర్చొని మాట్లాడినాకనే చేసుకుంటే మీకు తీయండి అని చెప్తేనే అప్పుడు హైదరాబాద్ వచ్చింది. అందరూ రావడం జరిగింది. అయితే ముందు ఈ అపోజిషన్ పోయి నేను వేగేదానికి ఆశ వచ్చి పోయి పబ్లిక్ కాదు, వాళ్ళతో మాట్లాడినాకనే పోవడం జరిగింది. నేను ఉన్నా కదా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు ఊరంతా 50 మంది వచ్చారు. 50 మంది వచ్చి ఒప్పుకొని పోయారు. కానీ ఒప్పుకొని అంటే తప్పు కదా అట్లా మాట్లాడదు. మనకు నష్టమైంది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక నిర్ణయం తీసుకోవడం నిర్ణయం మీదే ఉంటుంది. కానీ ప్రజలకు అన్యాయం చేయదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పొద్దున కూడా మాట్లాడాడు. నేను ఎక్కడ కూడా అన్యాయం చేయను, రైతులకు న్యాయం చేయను. ఇలా పోయి మాట్లాడుతూ రెస్పెక్ట్గా చెప్పండి. వాళ్ళకి మనం ఏదైనా అనుకున్నాం అన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. వాళ్ళకి మీరు అడిగి రైతులు బోర్ వేసుకున్నారు, దాన్ని కూడా మాట్లాడేది చేస్తాం. ప్రభుత్వం మంచి ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జీవో నెంబర్ 550ను అమలు చేస్తూ రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించి
సీటు మ్యాట్రిక్స్ ను వెంటనే సవరించాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బీసీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మెరిట్ తో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా తెలంగాణలో అమలు కావడం లేదని ఆరోపించారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జీవో నెంబర్ 550 నిబంధనలను పాటించకపోవడంతో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో జీవోను అమలు చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మెడికల్ అడ్మిషన్లను చేపట్టాలని ఆయన కోరారు. కొంచెం ముందు కొద్ది ముందర సీట్లను రిజర్వేషన్ పరంగా వెంటనే అమలు చేయాలి. 550 జీవోను మెడికల్ కౌన్సిలింగ్ లో అమలు చేయాలి. 550 జీవోను మెడికల్ కౌన్సిలింగ్ లో అమలు చేయాలి. 550 జీవోను మెడికల్ కౌన్సిలింగ్ లో 114 జీవోను వెంటనే రద్దు చేయాలి. అమలు చేయాలి. 550 జీవోను వెంటనే అమలు చేయాలి. రిజర్వేషన్ల పరంగా 550 జీవోను వెంటనే 550 జీవోను వెంటనే అమలు పరచాలి. 114 జీవోను వెంటనే రద్దు చేయాలి. 114 జీవోను వెంటనే రద్దు చేయాలి. కౌన్సిలింగ్ అభ్యర్థులకు న్యాయం జరపాలి. మెడికల్ కౌన్సిలింగ్ అభ్యర్థులకు మెడికల్ కౌన్సిలింగ్ అభ్యర్థులు నీటు మెడికల్ కి సంబంధించిన నీట్ ఫలితాలను ప్రకటించింది. ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ కు రంగం సిద్ధమైంది. అయితే గత 5 సంవత్సరాలుగా మెడికల్ కౌన్సిలింగ్ సాంప్రదాయానికి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఒక కొత్త జీవో 114 తెచ్చారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 550 జీవో తెచ్చి అమలు చేసుకుంటూ వచ్చారు. దానికి విరుద్ధంగా కొందరు అధికారులు రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేక దృష్టితోటి దాన్ని మార్చి 114 జీవో 113 కాదు 114 జీవో తెచ్చారు. దాని మూలంగా ఎవ్రీ ఇయర్ 300 మందికి రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ సీట్లు ఈసారి దాదాపు 800 సీట్లు పెరిగినాయి. ఇంకా ఎక్కువ మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను 2 సార్లు కలిసి ఈ జీవో తప్పుంది, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం, మండల్ కమిషన్ తీర్పు విరుద్ధం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు ఇష్యూ చేసింది, దానికి విరుద్ధం. ఈ విరుద్ధమైన జీవోని మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్తే మొత్తం చదివాడు ఆయన. అవును, తప్పు చేస్తున్నారు మా వాళ్ళు, నేను దీన్ని సరి చేస్తా అన్నారు. అక్కడ ఒక ఆమె ఉంది క్రిస్టోఫర్ అని. హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు సిపిఎం పూర్తి సంఘీభావం తెలుపుతోందని ఆయన అన్నారు. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న వారితో వెంటనే చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిందాబాద్ సిపిఎం జిందాబాద్. అరికట్టాలి
వెంటనే రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. జిందాబాద్ సిపిఎం. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నష్టాల ఊబిలోకి నెట్టుతోందని బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని విశ్వ హిందూ పరిషత్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు నుండి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని జేబు సంస్థగా వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థను కోల్ ఇండియాలో విలీనం చేయడమే ఏకైక మార్గమని ఆయన సూచించారు. నష్టాల బాట పట్టిన సింగరేణికి తాడిచర్ల బ్లాక్ 2ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి మనుగడలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ కార్మికులకు మినిమం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన కోరారు. దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల శ్రేయస్సు కోసం ఆగస్టు 23 నుండి 31 వరకు సభలు, సమ్మేళనాలు ఏర్పాటు చేసి కార్మికులను జాగృతం చేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. రమాకాంత్ గారు బయటికి తీసుకుపోయి మాట్లాడండి. గత 12.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సింగరేణి కంపెనీ యొక్క ప్రయోజనాలను కాపాడడంలో, అట్లాగే సింగరేణిలో పనిచేసే ఉద్యోగస్తుల వాళ్ళ సంక్షేమం నిర్లక్ష్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఈ కంపెనీ బాగోగులు ఆలోచించకుండా కంపెనీకి రావాల్సిన బకాయిలు ఇవ్వడంలో కూడా ఘోరంగా విఫలమై ఈ కంపెనీ నాశనం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బిఎంఎస్ విజ్ఞప్తి మేరకు తాడిచెర్ల బ్లాక్ 2ను కేటాయించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ అధికారులు ఎవరైతే మొట్టమొదటిసారి సింగరేణి చరిత్రలో రోడ్డు మీద దిగారు ఆందోళన వాళ్ళ డిమాండ్ల కోసం, ఇది మొట్టమొదటిసారి జరగడము. అయితే సింగరేణిలో ఉండే సమస్యలు అవుతున్నాయి. కొత్త బ్లాకులు తీసుకోవడం లేదు. తమిళనాడులో ఉన్న నైవేలి కంపెనీ ఇవాళ మిగతా రాష్ట్రాలకు పోయి మైనింగ్ తర్వాత థర్మల్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసి వాళ్ళ కంపెనీ ఎంతో అభివృద్ధి బాటలు తీసుకొస్తున్నారు. కాబట్టి సింగరేణికి సమస్యలు పరిష్కారం కావాలంటే మేము భారతీయ మత్స్య ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఇది కోల్ ఇండియాలో దీన్ని మెర్జ్ చేయడం ఒకటే శాశ్వత పరిష్కారం. కోల్ ఇండియాలో 8 కంపెనీలు పనిచేస్తున్నాయి, ఇదే 9వ కంపెనీ అవుతుంది. ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం అయిపోతుంది. ఈ రాజకీయ జోక్యం తగ్గుతుంది, నిధుల దుర్వినియోగం తగ్గుతుంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ 2% ఎక్కువ పెట్టుకొని అయితే యాజమాన్యాన్ని మిస్యూజ్ చేస్తున్నారో ఆ 51% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 49% స్టేట్ పెట్టుకోవచ్చు. ఇది ఒక శాశ్వత పరిష్కారం. రెండవది 12వ వేతన ఒప్పందం గురించి మరి జేబీసీసీఐ వేయమని కోల్ ఇండియా యాజమాన్యం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాయలేదు. దానికోసం అని చెప్పి గత నెల నుండి మేము ఆందోళన చేపట్టాం. ఏబీకేఎంఎస్ బిఎంఎస్ ద్వారా ధర్నాలు అవన్నీ చేశాము. నెక్స్ట్ రౌండ్లో ఆగస్టు 23 నుండి 31 వరకు దేశవ్యాప్త అన్ని కంపెనీల్లో పెద్ద సమ్మేళనాలు, కన్వెన్షన్లు నిర్వహించి కార్మికులకు, ప్రజలకు కూడా
వాళ్ళకు జాగ్రత్త పరచాలని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసము ఇక్కడ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మేము ప్రయత్నించి 1000 మినిమం పెన్షన్ చేయించాము, కానీ అది సరిపోదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము మిగతా ప్రజలకు ఇచ్చే ఆసరా పెన్షన్ అవుతుందో అదన్నా ఇక్కడ సింగరేణి కార్మికులకు వర్తింపజేయడానికి వాళ్ళు ముందుకు వస్తలేరు. అదన్నా వాళ్ళు చేయొచ్చు కదా. మేము కార్మికుల సింగరేణి ఇన్ని వనరులను నిధులను ఇంత దుర్వినియోగపరుస్తున్నారు, కానీ కార్మికుల కోసం ఏం ఆలోచించడం లేదు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసులతో పాటు యువత, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఎన్యూ కృషికి అంతర్జాతీయ అవార్డు రావడం గర్వకారణమన్నారు. పోలీసులు నిష్పక్షంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, అవినీతి రహిత సమాజం కోసం మేధావులు, మీడియా చట్టాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మీరు కానీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు గారు సూర్యాపేట విచ్చేసిన సందర్భంగా వారిని సమాచార హక్కు వికాస్ సమితి సూర్యాపేట జిల్లా కమిటీ తరపున వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏ విధమైన సేవలు ప్రజలకు అందిస్తున్నాయో విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సమాచార హక్కు వికాస్ సమితి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు వినతి పత్రం స్వీకరించి తప్పకుండా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చేసే సేవల గురించి విస్తృతంగా అవగాహన సదస్సులు ఎన్జిఓ ఆర్గనైజేషన్లు నిర్వహించాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు ప్రజల హక్కులకు భంగం కలిగిన క్రమంలో పోలీసు వారిపై ఫిర్యాదు చేసే విధంగా ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేయడం వల్ల పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం, ప్రజలకు హక్కులు కల్పిస్తూ కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలన్నీ ఫైనల్గా అవినీతిని నిర్మూలించాలి ఈ దేశంలో అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్యమైన చట్టం సమాచార హక్కు చట్టం. ఇలాంటి చట్టాల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. అవగాహన పెంచినట్లయితే ఈరోజు అవినీతిని నిర్మూలించేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఈరోజు పోలీసుల విషయానికి వస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ క్రమశిక్షణ కలిగిన పోలీస్ అధికారులకు నిష్పక్షపాత కలిగి ఉండి నిజాయితీతో పనిచేసి సేవా దృక్పథం కలిగినటువంటి అధికారులకు ఉన్నట్లయితే పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. ఆ ప్రజల్లో కలిగే విశ్వాసం, నమ్మకమే ఈరోజు పోలీస్ బలం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణలో అదేవిధంగా ప్రజల హక్కులు కాపాడడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది. అందుకు ప్రధాన భూమిక పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. పారిశ్రామిక ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు. 11 తులాల బంగారం, 2,40,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు. బుల్లెట్ ట్రైన్ భూసేకరణ రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది. ఎవరికి అన్యాయం జరగదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించి C2 మ్యాట్రిక్స్ ను వెంటనే సవరించాలి. రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.